యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ మాట. యోహాను సువార్త 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. యేసు ప్రభు ఏమంటున్నారు ఇక్కడ? నేను లేఖనములు నెరవేరునట్లు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్ని రకాలైన పరిస్థితుల మధ్యలో కూడా యేసు ప్రభు ఏం మర్చిపోవడం లేదు. ఆయన గురించి చెప్పిన మాటలు, దేవుని నోట నుండి వచ్చిన మాటలు, ఆత్మ ద్వారా రాయబడిన ఆ మాటలను ఆయన ఏం చేయలేదు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, హింసలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, భయాలు వచ్చినా, చింతలు వచ్చినా, వేదన వచ్చినా, రోగం వచ్చినా, సవాలులు వచ్చినా నీవు ఏం మర్చిపోవద్దు. అందరి పైకి ఎత్తండి. దీంట్లో రాయబడిన ప్రతి మాట అవును ఆమెన్ అయి ఉన్నది. సో దీనిని మనం ఏం చేయొద్దు. చాలాసార్లు మనం చేసేది ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వాక్యాన్ని పక్కన పెడతాం, రిపోర్ట్లను ముందు తెచ్చి పెడతాం. నీకు ఇది వచ్చిందంట, నీకు ఇదంట, రిపోర్ట్ ఇదంట, రిపోర్ట్ ఇదంతా అని ఇట్లా తెచ్చి పెడతాం. ఆమేన్. హల్లెలూయా. ఆ టైంలో రిపోర్ట్ ముందుకు వచ్చేటప్పటికి ఆమేన్, మనము ఆ రిపోర్ట్కి విరుగుడు ఎక్కడుంది? దేవుని వాక్యం ఏమై ఉన్నది? రెండు అంచుల వాడిగలిగిన ఖడ్గమై ఉన్నది. ఆ ఖడ్గాన్ని పట్టుకొని ఏమేన్ దేవునికి స్తోత్రం. నైనా రిపోర్ట్ ఇది చెప్తా ఉంది, కానీ నేను వాక్యం ఎత్తి చెప్పేది ఏంటంటే, నీవు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలుగుచున్నది అని మీ వాక్యం సెలవిస్తుంది. అది పూర్ణ అంగీకారమై ఉన్నది. నేను దానిని నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పి మళ్ళీ అదే స్కానింగ్ దగ్గర పోయి రిపోర్ట్ మారిపోకుండా చూడండి. దేవునికి స్తోత్రం. ఎందుకు? దేవుని వాక్యం ఇది ఔషధం వంటిది. దేవుని వాక్యం భూమి ఆకాశాలు గతించిన అన్న మాట అవును ఆమెన్ అయి ఉన్నది. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. యేసయ్యకు ఏం దప్పిక ఉంది? ఏమి దప్పిక ఉంది అని అంటే, దేవుని యొక్క అంటే తండ్రి యొక్క చిత్తము భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చడానికి అతనికి దప్పిక ఉంది. ఆ తండ్రి యొక్క చిత్తం ఏంటి అనంటే, ఆయన వాక్యమే ఆయన చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదాము ఏం చేశాడంటే, మొదటి ఆదాము ఏం చేశాడంటే, దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించాడు. అవిధేయత వలన ఏమొచ్చిందంటే, సర్వ మానవాళికి శిక్ష వచ్చింది. దేవుని మాటకు అవిధేయత చూపించడం ద్వారా. కానీ కడపటి ఆదాము ఏం చేశాడంటే, శ్రమల మధ్యలో విధేయతను నేర్చుకొని లేఖనములను నెరవేర్చి అందరినీ కూడా తండ్రికి విధేయులు గల చేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని వైపడదాం. హల్లెలూయా. యేసయ్య విధేయత అనేకులకు ఏం కలగజేసింది? ఆశీర్వాదాన్ని కలగజేసింది. ఆదాము అవిధేయత అనేకులకు శాపాన్ని కలగజేస్తే, యేసు ప్రభు విధేయత చూపించి దేనికి విధేయత? ఆమేన్. అందుకే అంటాడు, బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం.
లేఖనాలు నెరవేర్చున్నట్లు కదా నేను దప్పికొనుచున్నాను. అంటే ఆయన దప్పికంత ఒకటే, లేఖనాలు నెరవేర్చబడుతుండాలి. దేవుని వాక్యము శరీరధారిగా మార్చబడతా ఉండాలి. ఆయన దాహం అదే. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పింది ఇక్కడ నెరవేర్చబడుతుండాల. వాక్యంలో ఉన్నది నెరవేర్చబడుతుండాలి. అందుకే మార్కు సువార్త చివరి అధ్యాయంలో చూస్తే వాక్యము ప్రకటించిన మరుక్షణమునే ఏం జరిగిందంట? వెంటనే ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్ కార్యాలు జరుగుతూ వచ్చినాయట. అంటే వాక్యం మాట్లాడిన వెంటనే వాక్యం ఏమైపోయింది? క్రియారూపం అయిపోయింది. అందుకే ఆ యజమానుడు అంటాడు, నువ్వు మాట మాత్రం సెలవించయ్యా, నా దాసుడు బాగవుతాడు. అంటే వాడికి దేని మీద విశ్వాసం ఉంది, దేని మీద గురి పెట్టుకుని వచ్చాడు? యేసయ్య నోట నుండి వచ్చే మాట బట్టి. దేవునికి స్తోత్రం. సో ఈరోజు స్ట్రాంగ్ ప్యాషన్ లేకపోతే థర్స్ట్ ఏముండాలి తెలుసా? దాహం దప్పిగా ఏముండాలి తెలుసా? దేవుని వాక్యం నా జీవితంలో నెరవేర్చబడాలి. దేవుని వాక్యం నా కుటుంబంలో నెరవేర్చబడాలి. దేవుని వాక్యం నా సంఘంలో నెరవేర్చబడాలి. దేవుని వాక్యం నా దేశంలో నెరవేర్చబడాలి అన్న దాహము, తృష్ణ మనకెప్పుడు కలిగి ఉండాలి. ఆమేన్. దాహము గొనువార్లారా, ఆమేన్, నా యుద్ధకు రండి అని పిలిచినోడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. యెషయా 55:1 కదా, దాహము గొనువార్లారా నా యుద్ధకు కదా వచ్చి ఉచితంగా తీసుకోండి. దేవునికి స్తోత్రం. లూకలు లేకున్నా పర్లేదు, వచ్చి తీసుకోండి అని ఆహ్వానం ఇచ్చిన వాడు ఆయన. అంతే కదా సమరయ స్త్రీతో కదా, యోహాను సువార్త 4వ అధ్యాయములో మనం చూస్తే 13వ వచనంలో కదా, ఆమెకేమంటాడు? నేను ఇచ్చు నీరు తాగునవాడు ఎన్నటికీ దప్పిక గొనడు అన్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడు? నేను దప్పిక గొనుచున్నాను. దేనికి దప్పిక? ఆయనకు లేఖనాలు నెరవేర్చాలన్న దప్పిక. ఏమైనా అందుకే యేసు ప్రభు ఆ 4 సువార్తల్లో మనం చూస్తే నేడు మీ మధ్యలో ఈ లేఖనము నెరవేర్చబడింది. లేఖనాలు నెరవేర్చడానికి అంటుంటాడు. అంటే ప్రతిదీ కూడా వాక్యాన్ని ఆధారం చేసుకుని నడిచాడు యేసయ్య. మనమేమో ఈ పెదవులతో ఆరాధిస్తాం. ఏమని? నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. ఏ పల్లెకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణం పోయినా ఈ పాట మాత్రం వాడతారు. ముఖ్యంగా పల్లెలలో భలే వాడతారు. పల్లె సీమలలో ఒకరోజు వాడుతూ ఉంది ఒక ఆమె. నా టైం ఆమెనే తీసుకుంది. ఇంకా మన కోపం రాదు. ప్రైజ్ ద లార్డ్. అంత అయిపోయాక ఓ పాప ఇక్కడ రా అన్నాను. చెప్పు పాస్టయ్య అని దగ్గరికి వచ్చింది. ఈరోజు వాక్యం చదువుకున్నావా అని అడిగాను. అని మొబ్బు ముఖం పెట్టింది. ఏం చదువుకున్నావు అన్నాను. చదువుకోలేదయ్యా అని చేతులు ఇంకా పోయినాయి లోపలికి సంఖలోకి. చదువుకోలేదన్నది. అప్పుడు నేను అన్నాను, వాక్యం చదువుకున్న దానివి ఈ పాట పాడడానికి నీకు ఎవడిచ్చినాడు హక్కు? హక్కుల కోసం పోరాడుతుంటారు కదా, అదే చెప్తాను. ఇప్పుడు నువ్వు వాక్యం చదువుకోలేదు. ఈరోజు వాక్యము చదువుకొని దానివి నువ్వు ఈ పాట ఎట్లా పాడగలవు? నీకు హక్కు ఎక్కడ? ఎవరిచ్చారు? ఏం పాట పాడినావు? నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో. వాక్యమే చదవలేదు, నీకు అది ఎట్లా నీకు బ్రతుకునిస్తుంది? వాక్యం అంటే బైబిల్ మోసుకొని వచ్చిన మందిరానికి వాక్యం మోసుకొని వస్తే బాగుపడవు. నీకు తెలుసో లేదో పాస్టర్య్య, రాత్రి పండుకునే ముందు పెద్ద దిండు కింద పెడుతుందంట పెద్ద బైబిల్. ఆమె దానికంటే ముందు ఒక పాట పాడుతుందంట. ఏం పాట? చెడ్డ కలల్ రాకుండా అని పాడి పండుకుంటుందంట. అన్ని పిశాచులే అంట. ఆమెన్. ఒక పెద్ద దున్నపోతుగా అనిపిస్తుందే పాస్టర్య్య అని అడిగిందంట ఒక ఆమె. ఒక దగ్గరికి పాస్టర్ దగ్గరికి వచ్చి ఆమె కలలు పిచ్చిందట. పెద్ద దున్నపోతుగా అనిపించింది పాస్టర్య్య, ఏమంటావు దాని భావం అంటే? ఈ పాస్టర్కి ఏం చెప్పాలో అర్థం కాలే. ఆమె నాలాంటి వాడైతే అనేవాడిని, చూపించినోడిని అడిగామో చెప్తాడు అనేవాడిని కదా. దేవునికి స్తోత్రం. పాపం ఆయన చెప్పకుండా ఎక్కడ వెళ్ళిపోతుందో ఈ విశ్వాసి
బయటికి పోయి పాస్టర్కి ఏం తెలియదు అని మళ్ళీ అమాయకంగా అందరికీ సాక్ష్యం చెప్తుందేమో నా గురించి అని ఏం కనిపించిందమ్మా అన్నాడట. దున్నపోతు కనిపించింది పాస్టర్, ఆ కొమ్ములు వేసుకుని దున్నపోతు అంటే. ఓ అర్థమైందమ్మా అన్నాడట. ఏంటంటే ఆ దున్నపోతుకు కొట్లాడే అలవాటు ఉంటుంది, నువ్వు పక్కన వాళ్ళతో ఎవరితో కొట్లాడినావా అన్నాడట. అవునయ్యో, నీళ్ళ దగ్గర బిందెతో ఒకదాన్ని ఏ పటాన్ని పీకినాట, ఆమె దగ్గర పోయి సమాధాన పాడన్నాడట. అమ్మా ఎవరికి స్తోత్రం, ఒక మర్మం చెప్పి పంపించినాడు. హల్లెలూయా. పిచ్చి పిచ్చి అని కనబడుతుంటే ఎందుకు? వాక్యం చదవము కాబట్టి. నేను చెప్తాను, వాక్యం పట్టుకొని తిరిగినంత మాత్రాన పాస్టరయ్య నీకు తెలుసా నా బైబిల్ చాలా కాస్ట్లీ బైబిల్ 3000 అని చెప్పుకున్నా నువ్వు చదవకపోతే, చదివేది ఎల్కేజీ యూకేజీ నర్సరీ వాళ్ళది స్టాండర్డ్స్ అవి. మన స్టాండర్డ్ ఏంటో తెలుసా? చదివే స్టాండర్డ్ కాదు, దివారాత్రములు ఆనందిస్తూ దాన్ని ధ్యానించాలట. మనం ధ్యానించే స్టాండర్డ్లకు పోతే మాత్రం ఈ పాట 100% నెరవేర్చబడుతుంది. ఆ వాక్యమే మనను బ్రతికిస్తుంది. అదే మనకు బాధల్లో అది మన పాదములకు దీపం, త్రోవకు వెలుగుగా ఉంటుంది. యెహోవా నాకు వెలుగాయే అని నువ్వు పాడుకోవచ్చు. అప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెలిగిపోతూ ఉంటావు. అప్పుడు నువ్వు చెప్పగలవు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడినట్లు దేవా నీ వాక్యము కొరకు నా ప్రాణము. అరే వాక్యం అయిపోతా, పార పాస్టర్ నోట ఏం వాక్యం పెట్టాడో, పాస్టర్ అమ్మ నోట ఏం పెట్టాడో, పార ఈ పరుగుంటుంది. లేకపోతే చిన్న గొర్రె పిల్లనే, మెల్లమెల్లగానే అడుగులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలామంది సాక్ష్యం చెప్తుంటారు, అయ్యా ఉదయం నేను ఈ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వచ్చాను, ఆ వాక్యం చదివాను కానీ నాకు కొంచెం అర్థం కాలేదు, మీకు అడుగుదామని అనుకున్నాను, కానీ కరెక్ట్గా వచ్చి కూర్చున్న వెంటనే మీరు అదే వాక్యం ఎత్తి మాట్లాడడం ప్రారంభించారు, మాకు ఎంత సంతోషం. అదేంటి? నువ్వు దాహంతో వచ్చి కూర్చున్నావు కాబట్టి నీ దప్పికను ఆయన తీర్చి ఉన్నాడు. హల్లెలూయా. ఊరికి వచ్చి కూర్చుంటే ఊరికేనే పోతావు, ఏముండదు. వచ్చిన నీవు లేఖనాల విషయంలో ఏం కావాలి? దప్పిక ఉండాలి. అందరు చెప్పండి, ఏముండాలా? దప్పిక లేకుంటే ఏమవుతుంది? నాకు అసలు దప్పికనే లేదు అన్నారు అనుకో, దాని అర్థం ఏంటి చెప్పాలా? ఓహో మీకు ఇట్లా ఇట్లా చెప్పాలేమో, అసలు ఈ మధ్యలో నాకు ఆకలే అవడం లేదు అన్నారు అనుకో, దాని అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం. కొంతమంది అంటుంటారు, మాకైతే ఏం ఆశలు లేవన్నా. ఆశలు లేనోడు చచ్చిపో. ఆశలు లేవంటే నీ పని అయిపోయిందని అర్థం. ఆమేన్. ఎప్పుడు ఆశ ఉండాలి మనకో? దుప్పి నీటి వాగుల కొరకో. దేవునికి నాకు భూమి మీద ఏం ఆశలు లేవంటే ఎందుకు భూమికి బరువు? పో. తృష్ణ ఉన్నోళ్ళు రాసుకున్న మాటలు పాటలు. ఆమేన్. చాలయ్యా, నాకు ఇంకా చాలయ్యా అంటే ఏందయ్యా అది? చాలునయ్యా చాలునయ్యా అంటే ఇంక నువ్వు పోవచ్చయ్యా. చాలు అన్న మాట ఎప్పుడు ఉండొద్దు. తినే విషయంలో చాలా అనొచ్చు, తాగే విషయంలో చాలా అనొచ్చు, ప్రయాణాల విషయం చాలా అనొచ్చు, కానీ వాక్యం విషయంలో ఆమెన్. ఏందయ్యా పాస్టర్ 3 గంటలకు వదిలేస్తావా? వద్దు, ఈరోజు 6 అయినా కావాలా, మాకు ఇంకా కావాలా. ఆమెన్. 7తో మేము సరిపెట్టుకోము, మాకు 14 కావాలా. ఈ ఆశ ఉండాలా. ఆమెన్. 2కో 1 గంటకో ఉషా అని 4 సార్లు వస్తేవి, 4 సార్లు పోతేవి. ఆమెన్. కూర్చొని వినడానికి ఇంత తిరుగుతే ఎట్లమ్మా? అడుస్తున్నా మరి ఇక్కడ మా పరిస్థితి ఏంది మరి? హల్లెలూయా. ఆమేన్. లేఖనాల పట్ల ఏముండాలా? 3 రోజులు ఇల్లు మర్చిపోయినారట వాళ్ళు, 3 రోజులు పనులు మర్చిపోయినారట, 3 రోజులు పనులు దోమడం మర్చిపోయినారట, 3 రోజులు గిన్నెలు కడుక్కోవడం మర్చిపోయినారట, 3 రోజులు ఎవరితో సంబంధం లేదు అరణ్యములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎడారి త్రోవలో నేను. ఆమేన్. అక్కడే ఉంది అంతా, అరణ్యములోనే. అరణ్యంలో యేసయ్య మాటలు వినుకుంటా మై మర్చిపోయినారు అందరూ కూడా. మై మర్చిపోయారని చెప్పండి అందరు కూడా. అది వాళ్ళ తృష్ణ, అది వాళ్ళ దాహం. చిన్న పిల్లోడండి వాడు,
వాడికి చిన్న పొట్ట. పిల్లలకు ఆకలి ఎప్పుడైతుంది కంపల్సరీ. ఇక్కడ కూర్చుంటేనే ఎన్ని కురుకురే ప్యాకెట్లు లేపుతారో. మీరు తల్లిదండ్రులు కొనుక్కొని తెస్తారు, తినిపిస్తారు, పోతారు. మేము ఊడ్చుకొని ఎత్తుకోలేక మేము చూసుకోవాలి. కురుకురేలు 2 గంటలకే ఎన్ని ఉంటాయి. స్నాక్స్ కాదు అవి. ఆమేన్, హల్లెలూయా. పెద్ద పేగుకు పట్టిందట కాబట్టి పెద్ద పేగులో ఇరికిందట. ఇవన్నీ సాక్ష్యాలు మళ్ళా. దేవునికి స్తోత్రం. కానీ అక్కడొకడు ఉన్నాడు చిన్నోడు. 3 రోజుల నుంచి యేసు ప్రభువుని చూస్తూనే ఉన్నాడు. ఆయన వాడికి పాపం ఎంత అర్థమైందో ఏమర్థమైందో ఏమో కానీ వాడికి మాత్రం అర్థం కాకుండా ఆకలి తృష్ణతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ అమ్మ కట్టించిన టిఫిన్ బాక్స్ పైన లేనే లేదు, దొంగ తిండి కూడా లేదు. అట్లా మెల్లగా ఎత్తి ఇట్లానే ఉంటుంది, లోపల అంతా కదులుతుంటుంది ఆమె. యేసు ప్రభు అట్లా చూసి అన్నాడు, మీ దగ్గర ఏమైనా ఉందా అన్నాడు. మా దగ్గరనా అని అట్లా చూస్తుంటే ఆ సంటోడు అక్కడ కూర్చొని ఉన్నాడు. అయ్యా నా దగ్గర ఉంది అన్నాడు. ఏమరా? నా దగ్గర ఉంది, మా అమ్మ కట్టించింది. 3 రోజులు తినలేదరా పిచ్చోడా, తినాలరా దొంగగా, సన్నపిల్లనివి, కళ్ళు తిరిగి పడితే అని అనలేదు వాళ్ళు. వాడు సంతోషంగా లేచి ఇంకో యేసయ్యా ఆయన టిఫిన్ బాక్స్ ఇచ్చేసినాడు. దాంట్లో చూసి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. నాన్ వెజ్జే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాన్ వెజ్ ఉన్నవాడు టెంప్ట్ కాలేదంటే ఎంత పవర్ఫుల్ వాడు. పప్పా అని పప్పు ముఖం పెట్టలే. ముక్క ఉంటే ఎవరికైనా శోధన ఉండదా? చెప్పరే గట్టిగా. వాళ్ళు ముక్కలు పడే కదా దాన్ని పోయి అరణ్యంలో రాలిపోయినారు. ఎవరు? పూరెళ్ళు ఒక్కసారి కురిపించినాడు. దేనే వాళ్ళ చెప్పాడు, పాడికేదేతంట. ఆకాశం తెరిచాడు, మొత్తం పూరెళ్ళు వచ్చి పడితే ఇక్కడ పూసుకొని తినడం కూడా తెలియదు, మొత్తం పూసుకున్నారు అంతా అని. నేను బయటకు వస్తే అప్పుడప్పుడు చూస్తుంటాను, అంతా పోసి ఉంటారు అన్నం. దేవా, వాక్యం ఎంత క్లియర్ చెప్తుంటే రోషం కలిగినోడు దేవుడు ఎట్లా రాస్తాడు అంటే, నాసిక రంధ్రం వరకు అంటే ముక్కు వరకు తిన్నారంట. అంటే ముక్కనే బయటకు వస్తుంది. అంత తిన్నాక మొత్తినాడంట. దేవుని స్తోత్రం. పెట్టి కొట్టేటోడు ఇన్నే తినరా అని ఇట్లా ఉంచుతాం చూడు, ఆ టైప్ అనవాడైనా. అందుకే జాగ్రత్త, అధిక శుడిసిని గొంతుగా కత్తి పెట్టుకోమనింది. ఆమేన్, హల్లెలూయా. వీడు మాత్రం ఇచ్చేసాడు అంతే. పక్కన వాళ్ళు అన్నింటి ఎందుకు ఇచ్చినావురా బాబు, నువ్వు పెట్టుకున్నావు 3 రోజులు తినొచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. కృప ఏంటో తెలుసా, అద్భుతం ఏంటో తెలుసా? 3 రోజులు, ఆమేన్, 3 పగళ్ళు 3 రాత్రులు, ఆమేన్. ఆ రొట్టెలు ఏమీ కాలేదు, చేపలు ఏమీ కాలేదు, దాంట్లో కూడా తాజాదనమే ఉంది. హల్లెలూయా. ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి తృప్తినిచ్చే తాజాదనము దేవుడు పెట్టాడు. వాక్యము నీ దగ్గర ఉంటే పాసిపోదు దేవుని బిడ్డ. నీ వాక్యం నీలో ఉంటే చెడిపోదు దేవుని బిడ్డ. వాక్యం పైన నువ్వు ఆశ పెట్టుకొని ఉంటే, తృష్ణ కలిగి ఉంటే ఎప్పటికీ నువ్వు ఎట్లుంటావు తెలుసా? ఉదయించే సూర్యుని వలె దగ 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 మెరుస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. మార్చుకోండి విధానం. పాపంలో లోకంలో ఉన్నప్పుడు సినిమా టైం అయిపోతుందని ఫస్ట్ షో అని పరిగెట్టింటాం మనం. అయ్యో రీలు పడి ఉంటుంది, అది పడి ఉంటుంది అని పరిగెట్టింటాము. సినిమా ఫస్ట్ నుంచి చూడాలి, పేరు నుంచి చూడాలని. అదే పరుగు ఇప్పుడు ఉండాలి. అమ్మో, ప్రార్థన ప్రారంభమైపోయింది. ఆ ప్రార్థన కంటే ముందు పోయి సిద్ధపరచుకోవాలి. నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. ప్రారంభ మొదలుకొని చివరి ఆశీర్వాద ప్రార్థన వరకు, అందరికీ వందనాలు చెప్పేంత వరకు నేను దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి అన్న తృష్ణలో పరుగులు తీయాలి మనం. హల్లెలూయా. అటువంటి జీవితం మనకు కావాలి. ఈరోజు చల్లగైపోయినావా? ముందున్న ఉజ్జీవం లేదా? ముందున్న ఆకలి లేదా? ముందున్న మంట లేదా? ఆ బాప్తిసం తీసుకోబోయే ముందు పరుగులుగా వస్తేవే, ముందు వచ్చేవే, అన్ని పనులు చేస్తేవే, అంత అయిపోయిన తర్వాత చల్లగైపోయినావా? ఈరోజు ఈ వాక్యము ద్వారా ప్రభు నీకు మళ్ళీ నేర్పిస్తున్నాడు, నువ్వు తృష్ణ కలిగి జీవించాలి అని.
నీలో తృష్ణ ఉండాలి, లేఖనాల పట్ల తృష్ణ ఉండాలి. లేఖనాల పట్ల ఎవరికైతే తృష్ణ ఉంటుందో వాడికి ఆత్మల పట్ల కూడా ఆటోమేటిక్గా తృష్ణ ఉంటుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ వాక్యము మామూలు వాక్యము కాదు. ఈ వాక్యము నువ్వు తింటున్న కూల్ కేక్ లాంటిది కాదు, నువ్వు తింటున్న ఐస్ క్రీమ్ లాంటిది కాదు. ఈ వాక్యము ఏమైందో తెలుసా? అది దేవుని అగ్ని అయి ఉన్నది. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. నీ వాక్యం అగ్ని వంటిది కాదా? అది లోపల వెళ్ళి ఇర్మియా అంటాడు, నా ఎముకలు మండిపోతున్నాయి దేవుని వాక్యముతో. ఇట్ విల్ బర్న్ అవర్ బోన్స్. డ్రై బోన్స్ ని లైఫ్ లోనికి తెచ్చింది దేవుని వాక్యం. ఎండిపోయిన ఎముకలు ఒక మహా సైన్యముగా మార్చింది దేవుని వాక్యం. ప్రవచించు, ప్రవచించు, ప్రవచించు అన్నాడు. మాట మాట్లాడుతున్న కార్యము జరుగుతా పోయింది. హల్లెలూయా. ఆ మంట రావాలి, ఆ తృష్ణ ఉండాలి, ఆ చురుకుదనం ఉండాలి. దేవుని వాక్యము ఎప్పుడు సోదెగా సప్పగా ఉండొద్దు. ఆమేన్. హల్లెలూయా. మాకు ఎన్ని బలహీనతలు ఉన్నా ఇక్కడికి రాగానే అవన్నీ మర్చిపోతాం. ఎందుకు? ఈ వాక్యమే మనను బ్రతికిస్తుంది కాబట్టి, ఈ వాక్యము బ్రతుకునిచ్చింది కాబట్టి. అటు లేఖనాలు నెరవేర్చడానికి యేసు ప్రభువారు ఏం చేశారు? హల్లెలూయా, తృష్ణ పొందాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా వాక్యాన్ని నెరవేరుస్తాం. హల్లెలూయా. అది ఏంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వాక్యం చెప్తుంది, నా నామమందు విశ్వాసం ఉంచువారు దయ్యములను వెళ్ళగొడతారని. యేసు నామములో బయటికి వెళ్ళి దయ్యాలను వెళ్ళగొట్టడం ప్రారంభించు. నా నామమందు విశ్వాసం ఉంచువాడు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారన్నాడు. వెళ్ళి నువ్వు రోగుల మీద చేతులు పెట్టడం ప్రారంభించు. నా నామమందు విశ్వాసం ఉంచువాడు కొత్త భాషలు మాట్లాడతాడని వాక్యం చెప్తుంది. అన్నోన్ టంగ్స్ తో దేవుని గణపరచడం ప్రారంభించు. నా నామమందు విశ్వాసం ఉంచువాడు పాములను ఎత్తి పట్టుకుంటాడు, తేలం తొక్కుతాడనుంది. హల్లెలూయా. నా ద్వారా ప్రభా గుడ్డోడు చూడాలా, నా ద్వారా మూగోడు మాట్లాడాలా, నా ద్వారా పక్షవాతం ఉన్నాడు లేచి పరిపెత్తుకొని నడవడం పరిగెట్టాల ప్రారంభించాలి. నా ద్వారా ఈ కార్యాలు జరిగించు అన్న ఆ దప్పిక ఉండాలి. చూసే కాలం అయిపోయింది. ఈ గుడ్ ఫ్రైడే నీకు గుడ్ న్యూస్ ఏంటంటే, హల్లెలూయా, ఇది చేసే కాలం అని దేవుడితో చెప్తున్నాడు. నువ్వు వెళ్ళమంటున్నాడు దేవుడు, సర్వలోకానికి వెళ్ళమంటున్నాడు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటున్నాడు. ఆమేన్. అనేకులను శిష్యులుగా చేయమంటున్నాడు. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇవ్వమంటున్నాడు. దేవుడు నీకు ఇస్తున్న కమిషన్, దేవుడికి ఇస్తున్న ఆజ్ఞ, దేవుడు నీకు ఇస్తున్న కృప ఇది. హల్లెలూయా. దయ్యాలు చూసి పారిపోవాలంతే, వాటిని చూసి పారిపోయే లక్షణం కాదు మనది. ఆమేన్. దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ఈ లోకంలో జ్యోతుల వలె మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్తున్నాడు. నీవు ఈ లోకములకు వెలుగై ఉన్నావు అని చెప్తున్నాడు. వెలుగై ఉన్న నీవు నేను, యేసు ప్రభు చెప్తున్నాడు, నీవి లోకమునకు ఉప్పై ఉన్నావని చెప్తున్నాడు. నీ నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభిస్తే అది ఎంత మంచిగా వండినా, మాంసం కూర కావచ్చు, బాదం పప్పులతో కూడా వచ్చు, కాస్ట్లీ కూర కావచ్చు, దాని అన్నిటికీ ఉప్పు మాత్రం ఏం చేస్తుంది తెలుసా? ఆ పదార్థాలకన్నిటికీ రుచిని కలగజేస్తుంది. నీ ఇంట్లో నువ్వు ఉప్పై ఉన్నావు, నీ సంఘంలో నువ్వు ఉప్పై ఉన్నావు, నీ ప్రాంతంలో నువ్వు ఉప్పై ఉన్నావు, నీ రాష్ట్రంలో నువ్వు ఉప్పై ఉన్నావు, నువ్వు పనిచేసే ప్రాంతంలో నువ్వు ఉప్పై ఉన్నావు. నువ్వు ఎక్కడికి పోయినా నోరు తెరిస్తే వారు స్వస్థత పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు, ఆరోగ్యం పొందుకుంటారు, ఆశీర్వాదం పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు. గొప్ప ఉజ్జీవాన్ని రేపబడుతుంది వాళ్ళ జీవితాల్లో. హల్లెలూయా. ఒక సేవకునిగా
నేను అది ఎరిగాను, అది నేను తెలుసుకున్నాను. అందుకే నోరు తెరిచి మాట్లాడుతున్నాను. ఈరోజు నీవు అది తెలుసుకొని బయటికి వెళ్ళి నువ్వు చెప్పడం ప్రారంభిస్తే, హల్లెలూయా, నీ ద్వారా అనేకులు దేవుని రాజ్యానికి రాబోతున్నారు. నీ ద్వారా అనేకులు విడిపించబడబోతున్నారు. నీ ద్వారా అనేకులు బలపరచబడబోతున్నారు. నీ ద్వారా నువ్వు అనుకుంటున్నావు నా ద్వారా ఏమవుతుందని, నా ద్వారా ఏమవుతుందని. వాడు చిన్న పిల్లోడు అనుకుండొచ్చు ఈ 5 రొట్టెలు 2 చేపలు ఏం చేస్తాయి అని. కానీ అద్భుతం ఏంటంటే అవి నువ్వు యేసయ్య చేతిలో పెడితే దాని కథ ఏంటో బయటికి వస్తుంది, దాని సీన్ ఏంటో బయటికి వస్తుంది, దాని బలం ఏంటో బయటికి వస్తుంది, దాని ప్రభావం ఏంటో బయటికి వస్తుంది, దాని కార్యాలు ఏంటో బయటికి వస్తాయి. నేను 10th క్లాస్ ఫెయిల్ అయినాను. అందరూ ఏమన్నారంటే వీడు దేనికి పనికిరాడు అన్నారు. దేని బట్టి వచ్చిందా సాక్ష్యం? 10వ తరగతి దాటలేదని. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ ఫెయిల్యూర్ ఏంటో నాకు తెలుసు, అది ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు. జయం ఎట్లుంటుందో తెలుసు, ఓటమి ఎట్లుంటుందో తెలుసు. ఆ ఓటమి మధ్యలో వచ్చిన తలంపు ఏంటో తెలుసా? చచ్చిపోవాలన్న తలంపు వచ్చింది. ఈ లోకంలో ఇంకా వద్దు మనం బ్రతకడం అన్న ఆలోచన నాకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అయితే అద్భుతం ఏంటంటే ఓడిపోయినలోకే ఆమేన్ స్నేహితుడిగా ఉండడానికి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు. హల్లెలూయా. నేనున్నాను, భయపడకు అన్నాడు అంతే. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, భయపడకు నా కుమారుడా నేను నీకున్నాను అన్నాడు. అది విషయం చెప్తా, మరణ స్థితిలోనే వచ్చి చెప్పాడు ఆ మాట, చచ్చిపోయే స్థితిలో వచ్చి చెప్పాడు ఆ మాట. అయిపోయింది అన్నారు అందరు, ఆ మాట ఆ టైంలో చెప్పాడు. అందరు చేతులు ఎత్తేసారు, డాక్టర్లు చేతులు ఎత్తేసారు, అందరు ఎత్తేసారు. అయిపోయింది విని కథ అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకం అయిపోయింది అనగానే పరిశుద్ధాత్ముడు అన్నాడు ఈ రోజు నుండి ప్రారంభమైంది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు? అయిపోయింది అని ఉండొచ్చు, ఆయన ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఓటమిలో నుండి ఒక్కసారి ఎత్తుకొని, ఆ ఓటమిలో నుండి నన్ను తీసుకొని సంకలో పెట్టుకోలేదు, గొనుగుతూ సనుగుతానేమో అని. హల్లెలూయా. ఒకేసారి భుజము మీద ఎక్కించుకొని విజయ ఉత్సవములతో ఊరేగిస్తూ ఆయన నామాన్ని మహిమపరిచే, ఆయన నామాన్ని ఘనపరిచే, ఆయన రాజ్యాన్ని కట్టే కృప దేవుడు ఇచ్చాడు ఈ భూమి పైన. హల్లెలూయా. అందరూ కూడా తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం. మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. అవును ప్రభా, చీలమండలంలోతు మాకు సరిపోదు నాయనా, మోకాళ్ళలోతు మాకు సరిపోదు నాయనా, నడుములోతు నాకు సరిపోదు, మాకు సరిపోదు నాయనా. ఈద లేనంత లోతులోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు ముందున్న మొదటి ప్రేమను తొలగిపోయిన వారు ఉన్నారేమో ప్రభా, విడిచిపెట్టిన వారు ఉన్నారేమో నాయనా, పరిస్థితులను బట్టి చల్లగా అయిపోయినారేమో, పరిస్థితులను బట్టి అయోమయ స్థితికి వెళ్ళిపోయి ఉన్నారేమో, లోకమును లోకమాలిన్యమును అంటించుకొని ఉండిపోయిన వారు ఉన్నారేమో, వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ నూతన బలము, నూతన శక్తి, నూతన ఉజ్జీవం ప్రతి బిడ్డలో రేపమని యేసు నామములో మీ వలె లేఖనాలు నెరవేర్చడానికి దాహము మేము కలిగి ఉండే కృప మాకు దయచేయమని, ఆత్మలు రక్షించే దాహము మేము కలిగి ఉండడం నాన్న మాకు దయచేయమని, మీ చిత్తం భూమి మీద నెరవేర్చే దాహం మేము కలిగి జీవించే కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆకాశమందు